కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా. కృష్ణయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం ఇచ్చిన మాట ప్రకారం సాయం కొనసాగింపు. ఇది చాలా చిన్నది. కృష్ణయ్య చేసిన త్యాగానికి చాలా చిన్నది ఇది. అదే వీళ్ళ కొడుకో బిడ్డో వీళ్ళ ఇంకో సడ్డకుని కొడుకో వీళ్ళ అల్లుడు హరీష్ రావుకో ఏమంతా తెలంగాణ ఉద్యమంలో పూడ్చి కట్టిల్లని చెప్పేసి మంత్రి పదవులు, పార్లమెంట్ సీట్లు, అలా కూతురు ఓడిపోతే ఎంపీ సీటు ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ సీట్ చేయించుకున్నాడు. వీళ్ళ త్యాగాలలో వాళ్ళ త్యాగాలు ఎంత? ఇట్లా డబ్బులు ఇచ్చినట్టుగా దీన్ని గొప్ప చెప్పుకుంటాను. వాస్తవానికి వాళ్ళ డబ్బులు కాదు, ఇక్కడ ఓడిపోయి ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉద్యమకారులు గుర్తుకొచ్చారు. గుండె మీద చేసుకొని చెప్పండి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ప్రగతి భవన్లలో లేకపోతే విలాసాలలో వండుకుంటా మళ్ళీ వీళ్ళకి ఇట్లా ఈరోజు పిలిచి ఇట్లా ఇంత గౌరవంగా కలిసేటువంటి పరిస్థితి ఉండునా 10 ఏళ్లలో? ఏదో డబ్బు అయితే సాయం చేయొచ్చు, కాదనిలే, డబ్బు సాయం చేసిన అన్నది వాళ్ళు కూడా మీడియా కూడా చెప్పుకుంటూ వచ్చింది. కానీ వాళ్ళకి గత 10 ఏళ్లలో ఇచ్చినటువంటి గౌరవం ఏంటి? నువ్వు 10 ఏళ్లలో చక్కగా ఉంటే ఈరోజు నిన్ను ఓడకూడదు రాను. చిన్న ఆర్థిక సాయం చేసి ఇంత ఫోటో వేయించుకున్నాడు మళ్ళా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే కదా తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు. కేసీఆర్ అనే వ్యక్తి కాదు. వీళ్ళతో ఫోటో దిగడం అనేది కేసీఆర్ కు గౌరవం, వాళ్ళతో ఫోటో దిగడం అనేది వీళ్ళకి కాదు గౌరవం. వాళ్ళ త్యాగాలు అలాంటివి. వాళ్ళ త్యాగాల పునాదుల మీద 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు. మళ్ళీ ఈరోజు గుర్తుకొచ్చింది వాళ్ళని అడ్డం పెట్టుకొని ఫోటోలు దిగి నేనేదో పొడిచినా అని చెప్పుకోవడానికి. ఆ తల్లికి ఏమైంది, ఈయనకి ఏమైంది, ఆ బిడ్డకి ఏమైంది చెప్పు. ఒక నామినేటెడ్ పోస్ట్ చేయలేకపోయినా పోనీ వీళ్ళకి ఇవ్వలేదు. ఆ శ్రీకాంతాచారి తల్లికైనా కానీ ఒక చిన్న పోస్ట్ అని ఇచ్చినావా? ఎక్కడెక్కడ ఉన్నాడు, అమెరికా నుంచి దిగి వచ్చినోనికి ఎమ్మెల్యే పదవులు ఇస్తావు, నామినేటెడ్ పదవులు ఇస్తావు. ఆ తల్లికి ఒక చిన్న మంచి గౌరవం లేదే. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు జిల్లాల కలెక్టర్ ఆఫీస్ల ముందు అమరవీరుల కుటుంబాలను ముందు వరుసలో వేసి వాళ్ళను సత్కరించడం జరిగింది. ఇవన్నీ నువ్వు చేస్తే ఈరోజు ఓడిపోయే పరిస్థితి ఉన్నా, ఈరోజు తల్లిరా నా పరువు పోతుంది, నా పరిస్థితి బాగాలేదు, రాజకీయంగా నేను వెనకబడిపోతున్నాను, ఈ తల్లులను గౌరవంగా పిలుచుకొని ఫోటో దిగి ఈరోజు వాళ్ళ పేరు చెప్పుకొని మళ్ళీ ఏదో రాజకీయం చేద్దామని చూసినాం. వాళ్ళకు ఇది కూడా కేసీఆర్ భరోసా. వాస్తవానికి ఈ అమరవీరులు వాళ్ళ కుటుంబాలు ఈ కేసీఆర్ కు భరోసా తప్ప ఇచ్చే పాడు బోడి డబ్బులు లెక్కరా వాళ్ళ త్యాగాల కింద. మనం చేసిన త్యాగాల కింద వాళ్ళ కుటుంబం ఎట్లా బాగుపడ్డది, ఎన్ని పదవులు అనుభవించారు, ఎన్ని వేల కోట్లు తీసుకున్నారు, ఎట్లా గత 10 ఏళ్లలో రాజభోగాలు ఎట్లా అనుభవించింది. మనం గుండె మీద చేసుకొని మాట్లాడుకుందాం బ్రదర్. మనకు ఈ కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉంటే వాళ్ళని కలుసునా వాళ్ళకి గౌరవం దక్కేదా? ఎందుకంటే పదవి పోయింది, ఇప్పుడు ఉద్యమకారులు గుర్తుకొచ్చింది, ఇప్పుడు అమరవీరులు గుర్తుకొచ్చారు వాళ్ళకు.